అందరికీ నమస్కారం. కొత్త క్రైమ్ స్టోరీలోకి స్వాగతం. ఈ కథ పేరు జలగలు. రచన ఎం ఉదయభాను గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. కాశీనాథ శాస్త్రి క్లాస్ రూమ్లో కూర్చున్నాడే కానీ ఆయన మనసులో లేదు. మరో సంవత్సరం గడిస్తే ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అవ్వనున్నాడు. గుండెల మీద కుంపటిలాగా ఏడొచ్చిన కూతురుంది. ఇంకా చేతికందని కొడుకు కాలేజీలో చదువుతున్నాడు. అర్జెంటుగా కాలేజీ ఫీజు కట్టాలని ఉదయమే తెలియజేశాడు వాడు. ఎంత కాదనుకున్నా ఒక 5,000 అవసరం ఉంది. ఎవరిని ఎలా అప్పడగాల అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అది ఆఖరి పీరియడ్. క్లాస్లో పిల్లల అల్లరి మితిమీరిపోతోంది. అసంకల్పితంగా చేతిలో బెత్తాన్ని ఝొళిపిస్తూ సైలెన్స్ అంటూ కేక వేశాడు. పిల్లలంతా మూతి మీద వేలేసుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఇంతలో గణగణమంటూ బడిగంట మోగింది. బిలబిలమంటూ పిల్లలు పరిగెత్తారు. చేతుల్లో పుస్తకాలతో పరధ్యాన్నంగా రోడ్డు మీద నడుస్తున్నాడు కాశీనాథ శాస్త్రి. అతన్ని గమనించిన పాన్ షాపు ప్యారేలాలు శాస్త్రి గారు అంటూ కేక వేశాడు. అయినా శాస్త్రి గారు అతన్ని గమనించకుండా సాగిపోతున్నాడు. మళ్ళీ 2-3 సార్లు కేకేశాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు. ప్యారేలాలు శాస్త్రి గారిని రమ్మన్నట్టుగా పిలిచాడు. వెనక్కి వచ్చిన శాస్త్రి గారిని, శాస్త్రి గారు ఏంటి పరధ్యానంగా ఉన్నారు? రోజు ఇక్కడ ఆగి మీటాపాన్ని కట్టించుకొని వెళ్ళేవారు కదా, ఈరోజు ఏమైంది అని అడిగాడు ప్యారేలాల్. ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయానయ్యా, ఏమి అనుకోకే. ఆయన మొహంలోని దిగులుని గుర్తించిన ప్యారేలాల్, మీరేదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు, అదేదో చెప్తే నాకు చేతనైన సహాయం నేను చేస్తా కదా అన్నాడు అనునయంగా. శాస్త్రి గారికి కూడా తన బాధ చెప్పుకుంటే కొంత భారం తగ్గుతుంది అని అనిపించింది. తన ఇబ్బంది కొంత వివరించాడు. అది విన్న ప్యారేలాలు, మీరు నా వెంట వచ్చారంటే మీకు కొంత రొక్కం వచ్చే మార్గం చెప్తాను అన్నాడు ప్యారేలాలు. ఆ క్షణాన ఆ మాత్రం అనునయ వాక్యాలకే కరిగిపోయాడు శాస్త్రి. సరే పద అన్నారు శాస్త్రి గారు. ప్యారేలాలు ఒక ఆటో వాళ్ళని పిలిచాడు. అతని పేరు జానీ. అందరూ అతన్ని ఆటో జానీ అంటారు. అతని ఆటోలో కూర్చుని ఇద్దరు ఊరి చివరనున్న ఒక స్లమ్ లాంటి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కట్టెలతో కట్టిన ఒక ఇంటి ముందు ఆగింది ఆటో. ముందు జానీ లోపలికెళ్ళొచ్చి హుషారుగా, సులేమాన్ భయ్యా ఉన్నాడు, రండి, మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అంటూ ఆయనను తీసుకెళ్లాడు. శాస్త్రి గారికి ఆ వాతావరణం అంతా కొత్తగా ఉంది. బెరుగ్గా ఇద్దరి వైపు చూశాడు. పర్వాలేదు రండి అంటూ ప్యారేలాలు ఆయన్ని లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి అడుగుపెట్టిన ఆయనకు అదో మాయాలోకంలాగా కనిపించింది. పెద్ద హాలు లాంటి గదిలో 10 టేబుళ్లున్నాయి. టేబుళ్ల చుట్టూ 5-6 కూర్చుని పేకాట ఆడుతున్నారు. అంతా మసకమసక వెలుతురు పరుచుకునుంది. వాళ్ళంతా ఏదో తపస్సమాధిలో ఉన్నట్టు ఏకాగ్రతతో పేకాటలో మునిగి ఉన్నారు. అలా 2-3 హాళ్లు దాటి వెళ్లిన తర్వాత మరొక చిన్న గది ఉంది. అక్కడ తన అనుచరులతో కూర్చునున్నాడు సులేమాన్ భయ్యా. ముందుగా ప్యారేలాలు సులేమాన్ దగ్గరికి వెళ్ళి శాస్త్రి బాధ తెలియజేశాడు. ఓహో మాస్టర్జీ, ఇంత చిన్న విషయానికి మీరు ఇంతలాగా విచారించాల్సిన పనేమీ లేదు. మాతో చెయ్యి గలిపారంటే మీ కష్టాలన్నీ ఉప్పుమని ఎగిరిపోతాయి అంటూ హామీ ఇచ్చాడు. నేనేం చెయ్యాలి అడిగాడు శాస్త్రి. అరే ప్యారేలాల్, బోలో, మాస్టర్జీకి నెమ్మదిగా వివరించు అంటూ గుప్పున హుక్కా పొగ వదలసాగాడు. మాస్టర్జీ, ఇప్పుడు మీ జేబులో ఎంత డబ్బుంది అని అడిగాడు ఆటో జానీ. ఆయన జేబులు తడుముకుని, మా అబ్బాయి కాలేజీ ఫీజు కోసం ఒక 3,000 పెట్టుకున్నాను, నాకు ఇంకా 2,000 కావాల్సి ఉంది అన్నాడు విచారంగా. అయితే ఆ డబ్బు భయ్యా చేతిలో పెట్టు, తమాషా చూడు అన్నాడు ప్యారేలాల్. శాస్త్రిజీ భయంగా డబ్బు సులేమాన్ చేతిలో పెట్టాడు. సులేమాన్ ఆ డబ్బును టేబుల్ సొరుగులో ఉంచి మరో సొరుగులంచి మరొక నోట్ల కట్ట మాస్టర్జీ చేతిలో పెట్టాడు. ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. గబగబా లెక్కించాడు. ఆ డబ్బు 6,000కు పైగానే ఉంది. కృతజ్ఞతతో ఆయన గొంతు బొంగురుపోయింది. థ్యాంక్ యూ అన్నాడు శాస్త్రి. విశ్వనాథ శాస్త్రి ఆ తర్వాత తరచూ తన దగ్గర డబ్బును
ప్యారేలాలకిచ్చి రెట్టింపు సొమ్ము పొందేవాడు. శాస్త్రిగారి భార్య గాయత్రీదేవికి శాస్త్రిగారి ప్రవర్తనలో మార్పు గమనించి ఒకరోజు ఆయన్ని నిలదీసింది. అయాచితంగా వస్తున్న ఈ డబ్బు ఎక్కడిది అని ఆమె అలా నిలదీయడంతో ఆయనలో ఉక్రోషం పొడుచుకొచ్చింది. నన్నేమనుకుంటున్నావు? దొంగతనమో దోపిడీయో చేస్తున్నాను అనుకుంటున్నావా? అయినా మొగాళ్లకు 1,00,000 వ్యవహారాలు ఉంటాయి, అవన్నీ నీకు అనవసరం అంటూ ఆమె మీద పెద్దగా నోరు చేసుకున్నాడు. ఆమె బెక్క చచ్చిపోయింది. మరో మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది గాయత్రీదేవి. సరిగ్గా 10 రోజుల తర్వాత కాశీనాథ శాస్త్రి ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. ఎస్ఐ రాజేంద్ర తలుపు తట్టడంతో తలుపు తెరిచిన గాయత్రీదేవి ఆశ్చర్యపోయింది. ఆ వెనకనే శాస్త్రిగారు కూడా ఎవరు కావాలి అంటూ అడిగాడు. శాస్త్రిగారు అంటే మీరేనా అడిగారు ఎస్ఐ రాజేంద్ర. ఆయన అవును అన్నట్టుగా తలూపడంతో యు ఆర్ అండర్ అరెస్ట్. ప్యారేలాల్ను హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. అంతేకాదు, నిన్న నగల షాప్లో మీరిచ్చిన క్యాష్ నకిలీది అని ఫిర్యాదు చేశారు అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా శాస్త్రిని అరెస్టు చేసి పోలీసులు తీసుకెళ్ళిపోయారు. నిజంగా నేను హత్య చేయలేదు. నన్ను వాడు చేసిన మోసానికి చంపాలి అన్నంత కోపంతో ప్యారేలాల ఇంటికి వెళ్ళిన మాట నిజమే, కానీ నేను వెళ్ళేసరికి అతను చచ్చిపోయి ఉన్నాడు చెప్పాడు శాస్త్రి. అసలు ఎంతో ఉన్నత సంస్కారవంతులైన మీకు ఆ చవకబారు మనుషులతో స్నేహం ఎలా కుదిరింది అడిగాడు ఎస్ఐ రాజేందర్. తనకు ప్యారేలాల్కు గల పరిచయం, ఆ తర్వాత ఆటో జానీ సులేమాన్తో కలిగిన పరిచయం తెలియజేశాడు. మొదట్లో వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు అనే భ్రమలోనే నేనున్నా. నేను డబ్బు ఇచ్చిన ప్రతిసారి నాకు రెట్టింపు డబ్బు ఇచ్చేవారు. అలా ఎందుకు ఇచ్చారని మీరెప్పుడు ఆలోచించలేదా అడిగాడు ఎస్ఐ. చాలా రోజుల వరకు నాకు అసలు ఆలోచనే రాలేదు. కానీ ఈ మధ్య మా ఊళ్ళో పొలం అమ్మి వచ్చిన డబ్బు కూడా రెట్టింపు చేసి అమ్మాయి పెళ్లికి ఉపయోగిద్దాము అని అనుకున్నాను. అందుకే ఆ 2 లక్షలు ప్యారేలాల్ చేతిలో పోశాను. ఆయన మాట పూర్తి కాకుండానే మీ డబ్బు మీ చేతికి తిరిగి రాలేదు అవునా తిరిగి ప్రశ్నించాడు ఎస్ఐ. అలా ఏం జరగలేదు. 4 లక్షలు తిరిగిచ్చాడు. ఆ రోజు సాయంత్రమే నగల షాప్లో కొన్ని నగలు కొని హోటల్లో టిఫిన్ చేసి బిల్లు చెల్లించాను. అప్పుడు క్యాష్ కౌంటర్లో అతడు నేనిచ్చిన డబ్బు అనుమానంగా చూసి అది తిరిగిచ్చి ఇది నకిలీది అని చెప్పాడు. నా గుండె చల్లుమంది. మొత్తం డబ్బు నకిలీదేమోనని భయమేసి గబగబా ప్యారేలాల్ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వాడు చచ్చిపడున్నాడు అంటూ వివరించాడు. అంతేనా? ఇంకేదైనా మర్చిపోయారా? గుర్తొచ్చింది. నేను ప్యారేలాల్ ఇంట్లోకి వెళ్తుంటే ఆటో జానీ నన్ను తోసుకుంటూ వెళ్ళాడు అని గుర్తు తెచ్చుకున్నాడు. ఓకే, మీరు కొంచెం ఓపిక పట్టండి. ఈ ముఠానంతా పట్టుకున్న తర్వాత మిమ్మల్ని వదులుతాం అని సులేమాన్ అడ్డాపై దాడులు జరిపించి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటే ఆటో జానీని అరెస్టు చేసి పోలీస్ దెబ్బలు రుచి చూపిస్తే డబ్బుల పంపకంలో తేడా వచ్చి ప్యారేలాల్ను హత్య చేసినట్టు అంగీకరించాడు. నిర్దోషిగా శాస్త్రిగారు బయటపడ్డారు. ఈ సమాజంలో మీలాంటి అమాయకులను పట్టి పీడించడానికి ఇలాంటి జలగలు పొంచి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హితవు చెప్పాడు రాజేంద్ర. బ్రతుకు జీవుడా అని ఇంటికి చేరుకున్నాడు కాశీనాథ శాస్త్రి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు చదివిన నవలలు కథలు తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.